ముందుగా ప్రపంచ ఆహార దినోత్సవం గురించి తెలుసుకుందాం. ఆకలితో ఉన్నవారికి ముందు అన్నం పెట్టు, ఆ తర్వాత వేదం చెప్పు అంటారు స్వామి వివేకానంద. ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 16వ తేదీన జరుపుకుంటారు. 1945 సంవత్సరం అక్టోబర్ 16న ఐక్యరాజ్య సమితి ఆహార వ్యవసాయ సంస్థను స్థాపించారు. దీనికి గుర్తుగా అక్టోబర్ 16వ తేదీన ప్రపంచ ఆహార దినోత్సవంగా నిర్ణయించారు. ఈ దినోత్సవాన్ని ప్రపంచ ఆహార కార్యక్రమంతో సహా ఆహార భద్రతకు సంబంధించిన అనేక ఇతర సంస్థలు విస్తృతంగా జరుపుకుంటున్నారు. అయితే ఈ ప్రపంచ ఆహార దినోత్సవ కార్యక్రమాన్ని మొదటిసారి 1981లో జరుపుకున్నారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ దినోత్సవం రోజున ఆహార భద్రతకు సంబంధించి ఒక్కో సందేశాన్ని ఇస్తున్నారు. భారతదేశంలో ఆహార భద్రత అనేది చాలా మంది పౌరులు చూస్తున్న నిజమైన సమస్య. ప్రపంచ అనస్థియా దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 16న నిర్వహించబడుతుంది. తొలిసారిగా అనస్థియా ఇచ్చి శస్త్రచికిత్స చేసిన రోజుగా గుర్తింపు. అయితే ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. పూర్వకాలంలో శస్త్రచికిత్స చేయించుకునే రోగికి చాలా నొప్పి ఉండేది. వైద్యులు, నర్సులు కాకుండా వేరే 10 మంది మనుషులు గట్టిగా పట్టుకొని శస్త్రచికిత్స చేసేవారు. 1846 అక్టోబర్ 16న అమెరికాలోని మాస్టర్ స్పెన్ ప్రభుత్వ ఆసుపత్రిలో మిలీ యాష్తో విలియం థామస్ గ్రీన్ వాంటన్ అనే వైద్యుడు, దంత వైద్యుడు జాన్ కోలిన్స్కో కలిగి గ్రీల్ట్ బడ్ అబార్ట్ గొంతుకు శస్త్రచికిత్స చేసేందుకు అయితే తొలిసారిగా ఇతర్మ మత్తుమందు ఇచ్చి శస్త్రచికిత్స చేశారు. ఇక ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఈ రోజున ప్రపంచ అనస్థీషియా దినోత్సవం నిర్వహించుకుంటారు. సదస్సులు, సమావేశాలు, కార్యశాలలు నిర్వహించి ప్రజలు, విద్యార్థులు, వైద్య రంగంలో ఉన్నవారికి అనస్థియా గురించి అవగాహన కలిగించటం. 2015 అక్టోబర్ 16న లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విజయనగరంలోని ఫోర్ట్ సిటీ పాఠశాలలో అనస్థియాపై అవగాహన కార్యక్రమం జరిగింది. 2019 అక్టోబర్ 16న కర్నూలు సర్వజన వైద్యశాలలోని పాత సిఎల్జిలో వైద్య విజ్ఞాన సదస్సు నిర్వహించబడింది. భారతదేశపు ప్రసిద్ధ నటి మరియు భారతనాట్య నృత్యకారిణి హేమా మాలిని జన్మించారు. 2007 పౌర అణు సంహారానికి సంబంధించి అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవడంపై భారత్ అనుమానంగా ఉందని భారత ప్రధాని మన్మోహన్ సింగ్ అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్కు తెలియజేశారు. 2011 బ్రిటిష్ ఇండియన్ ఫౌజా సింగ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ద్వారా సర్టిఫికేట్ పొందారు. 100 సంవత్సరాల వయసులో పూర్తి మరథాన్ను పూర్తి చేసిన అతిపెద్ద వ్యక్తి. 1951 పాకిస్తాన్ ప్రధానమంత్రి లియాఖత్ అఖ్లాన్ హత్యకు గురయ్యారు. 1951 రవల్సీడులోని పాకిస్తాన్ తొలి ప్రధాని లియాఖత్ అలీ ఖాన్ హత్యకు గురయ్యారు. 1951 పాకిస్తాన్ తొలి ప్రధాని లియాఖత్ అలీ ఖాన్ రావల్పీడిలో కాల్చి చంపబడ్డారు. 1959 బోస్టన్ పేట్రియాట్స్ ఏఎఫ్ఎల్ అమెరికన్ ఫుట్బాల్ క్లబ్ స్థాపించబడింది. 1964 చైనా తన మొదటి అణు విస్ఫోటనాన్ని పేల్చింది. 1968 యునైటెడ్ స్టేట్స్లో జాతీయ అహంకారానికి వ్యతిరేకంగా ఆఫ్రికన్ అమెరికన్ క్రీడాకారులు టమ్మీ స్మిత్ మరియు జాన్ క్లార్కోరస్ మెక్సికో సిటీ సమ్మర్ ఒలింపిక్స్లో మోడల్ వేడుకల్లో బ్లాక్ పవర్కి సెల్యూట్ చేశారు. 1968 భారత వంశీ హరగోవింద్ ఖురాఖాన్కు మెడిసిన్ మరియు ఫిజియాలజీ విభాగంలో నోబెల్ బహుమతి లభించింది. 1975 ఈంతే బలిబోలోలో ఉన్న ఇస్రాలియన్ టెలివిజన్ నెట్వర్క్ చెందిన 5 జర్నలిస్టులు ఈస్టర్ను టెలోర్
దాడికి ఇండోనేషియా ప్రత్యేక దళాల సైనికుడిచే చంపబడ్డాడు. 1978 కరోల్ పోలాండ్ యొక్క కార్డినల్ కరోల్ జోసెఫ్ విల్జియా 16వ శతాబ్దానికి ముందు సావిన్కి దేశం నుండి మొదటిసారిగా నాన్ ఇటాలియన్ పోప్ అయ్యారు. 1982 సోలియాట్ యూనియన్ భూగర్భ అణు పరీక్షను నిర్వహించి 1984 BLITVలో ప్రారంభమైంది. చివరిగా బ్రిటిష్ టెలివిజన్ చరిత్రలో సుదీర్ఘమైన పోలీస్ ప్రక్రియ 1995 ది నేషనల్ ఆఫ్ ఇస్లాం యొక్క లూయిస్ ఫరాఖాన్ ఆఫ్రికన్ అమెరికన్ థూనియా యొక్క ఆర్థిక మరియు సామాజిక వైద్యులకు వ్యతిరేకంగా స్వయం సహాయం మరియు స్వీయ రక్షణలో ఏకం చేయటానికి ప్రయత్నిస్తున్న మిలియన్ అమెరికన్ పాలకుని వాషింగ్టన్ DC అని పిలిచారు. 1996 1998 FIFA ప్రపంచ కప్ క్వాలిఫికేషన్ మ్యాచ్లో గ్వాటెమాలా మరియు కోస్టారికా జట్లు మరణించారు మరియు 140 మందికి పైగా గాయపడ్డారు మరియు గ్వాటెమాలా సిటీలోని ఎస్టిమో మాచియో ఫోర్స్లో 140 మందికి పైగా గాయపడ్డారు. 1996 గ్వాటెమాలా రాజధాని గ్వాటెమాలా సిటీలో పుటెల్బ్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎక్కువ మంది ప్రజలు స్టేడియానికి చేరుకోవడంతో తొక్కిసలాటలో 84 మంది మరణించారు మరియు 180 మందికి పైగా గాయపడ్డారు. 2005 దక్షిణ థాయిలాండ్లో జరిగిన తిరుగుబాటులో బౌద్ధ దేవాలయంలో మంటలు చెలరేగాయి. బౌద్ధ సన్యాసులు మరియు 5 వ్యక్తులు మరణించారు. 2006 రష్యన్ మరియు అమెరికన్ శాస్త్రవేత్తలు తాత్కాలికంగా ప్రత్యేకమైన అని పిలువబడే పరమాణు శక్తి 118తో కొత్త రసాయన మూలకాన్ని కనుగొన్నారు. 2008 యునైటెడ్ స్టేట్స్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ సెప్టెంబర్లో గ్యాసోలిన్ ఖర్చులు పడిపోవడాన్ని పోలి ఉంటుందని మరియు కొత్త కార్లు పెరుగుతున్న ఆహారం మరియు వైద్య ఖర్చులను సమతుల్యం చేయటంలో సహాయపడింది. 2009 బెర్లిన్లోని న్యూస్ మరియు 70 సంవత్సరాల తర్వాత అధికారికంగా తెరవబడింది మరియు పునర్నిర్మించిన తర్వాత పునర్నిర్మించబడింది. 2010 ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి ఆహార కొరతకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది. ఎందుకంటే 1 బిలియన్ ప్రజలు ఇప్పటికీ ఆకలితో ఉన్నారు. 2012 సిట్రా గ్రూప్ CEO విక్రమ్ పండిట్ తన పదవికి రాజీనామా చేశాడు మరియు మైఖేల్ కోర్బెట్ వెంటే అతన్ని విడిచిపెట్టారు. 2012 సౌర వ్యవస్థ వెలువల కొత్త గ్రహం అల్ఫా సెంచరీ BB కనుగొనబడింది. 2013 చేసియాబిర్స్క్ ఉల్కాపాతం యొక్క కొంత భాగాన్ని రష్యాలోని డైవర్లు 1255 LB చుట్టూ తిరిగి పొందారు. ఇది ఇప్పటి వరకు కనుగొనబడిన అతిపెద్ద ఉల్కా ముక్కలలో ఒకటి. 2013 ఆగ్నేయ దేశమైన లోవస్లియా పాక్సే ఇంటర్నేషనల్ ఎన్ఫోర్స్మెంట్లో లావో ఎక్స్ప్రెస్ విమానం ల్యాండ్ అయ్యే కొద్దిసేపటికి కుప్పకూలిన ఘటనలో 49 మంది మరణించారు. 2014 అవసరమైతే పశ్చిమ ఆఫ్రికాకు సైనిక నిల్వలను పంపడానికి US అధ్యక్షుడు బరాక్ ఒబామా అనుమతి అందజేశారు. ఆస్కార్ వైల్డ్ ఐర్లాండ్కు చెందిన నాటక రచయిత, నవల రచయిత, కవి కథ రచయిత. ఆయన రచనలోని చతురత పాఠాలను ఇట్టే ఆకట్టుకుంటుంది. లండన్ను విక్టోరియా రాణి పరిపాలించే కాలంలో ఆయన ప్రముఖ రచయితలు ఒకడిగానే కాక ఆయన సమకాలీనకుల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. అయితే ఆస్కార్ వైల్డ్ డబ్బింగ్లోని 21 వేస్లాండ్లోని అనే ప్రదేశంలో 1854 అక్టోబర్ 16న జన్మించారు. ఒక ఆంగ్లో ఐరిష్ కుటుంబంలో ఆయన 2వ సంతానంగా జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు సర్ విలియం వైల్డ్, జెన్ ప్రాక్స్కో వైల్డ్. జెనా ఒక మంచి రచయిత్రి మాత్రమే కాకుండా యంగ్ ఐర్లాండర్స్లో అనే ఒక విప్లవ సంస్థకు కవయిత్రిగా కూడా పనిచేస్తుంది. జీవితాంతం ఐరిష్ జాతీయరాలుగానే గడిచింది. సర్ విలియం ఐర్లాండ్లోనే పేరొందిన కన్ను చెవి వైద్యుల స్పెషలిస్ట్. 1864లో వైద్య రంగానికి ఆయన చేసిన సేవలకు గాను బ్రిటిష్ ప్రభుత్వం సర్ బిరుదునిచ్చి సత్కరించింది. హేమమాలిని ప్రముఖ భారతీయ నటి, దర్శకురాలు, నిర్మాత, నాట్యకారిణి, రాజకీయ నాయకురాలు. తమిళ చిత్రం ఇందు సతియం అనే సినిమాలో సహాయ నటి పాత్రలో తెరంగేట్రం చేశారు హేమ. సన్ముఖ సౌదాగర్ సినిమాలో హీరోయిన్ అయ్యారు.
అయితే బాలీవుడ్లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించిన హేమ ఎక్కువ ధర్మేంద్ర, రాజేష్ ఖన్నా, దేవానంద్లతో సినిమాలు చేశారు. హిట్ జంటగా పేరొందిన హేమమాలిని ధర్మేంద్ర తరువాతి కాలంలో వివాహం చేసుకున్నారు కూడా. తమిళనాడులోని హమ్మన్ గుడిలో 16 అక్టోబర్ 1948 జన్మించారు హేమ. అయితే హేమను మొదటి నుంచి అభిమానులు డ్రీమ్ గర్ల్ అని పిలిచేవారు. అయితే 1977లో అదే పేరుతో సినిమా కూడా చేశారు ఆమె. మంచి నాట్యకారిణి అయిన హేమ మంచి నటిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 150 సినిమాల్లో నటించారు. ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారానికి 11 నామినేషన్లు సంపాదించుకున్న హేమ 1972లో పురస్కారం గెలుచుకున్నారు. అనిరుద్ రవిచందర్ భారతదేశానికి చెందిన సంగీత దర్శకుడు, గాయకుడు. ఆయన తొలి సినిమా 3లో సర్వపరిచిన వై దిస్ కొలవరి డీతో మంచి గుర్తింపు పొందాడు. అనిరుద్ రవిచందర్ 16 అక్టోబర్ 1990లో తమిళనాడు రాష్ట్రం మద్రాసులో రవి రాఘవేంద్రం లక్ష్మీ దంపతులకు జన్మించాడు. ఆయన చెన్నైలోని లయోలా కాలేజ్ నుండి డిగ్రీ పూర్తి చేశాడు. అతను కొన్ని హిందీ మరియు తెలుగు చిత్రాలకు కూడా సంగీతం అందించాడు. అతను 3 ఫిలింఫేర్ అవార్డులు, 9 సైమా అవార్డులు, 6 ఇండిసన్ అవార్డులు మరియు 5 విజయ్ అవార్డులను గెలుచుకున్నాడు. 2019లో రజనీకాంత్ యొక్క పెట్ట చిత్రానికి సంగీతం అందించడానికి అనిరుద్ సంతకం చేసే వరకు ఈ చిత్రానికి సంబంధించిన సౌండ్ ట్రాక్ అనిరుద్ యొక్క అత్యధిక ప్రొఫైల్ సౌండ్ ట్రాక్ అయింది. ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది ఎపిసోడ్. అయితే ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవటానికి ఉపయోగపడింది అని అనుకుంటున్నాం. మరి మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.